పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతోంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో జై భారత్ జై జవాన్ భారత్ పంతం ముష్కరుల అంతం అన్న నినాదాలతో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ అమ్మాయిలు సోహిత ధన్యత సైకత శిల్పం రూపొందించారు. ఒకవైపు జవాన్ను మరోవైపు గర్జిస్తున్న మహిళను ఏర్పాటు చేశారు. ఈ సైకత శిల్పం చూపర్లను ఆకట్టుకుంటోంది. నా పేరు దేవిన ధన్యత, మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను గడగడలాడిస్తున్న మన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ మన భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని చెరిపి వారి ఆక్రందనలకు కారణమైన ముష్కర్లకు మరలా అదే సింధూర్ పేరుతో వారిని తిప్పికొడుతున్న సైనికులకు అభినందనలు తెలియజేస్తూ భారత్ పంతం ముష్కర్ల అంతం, జై హో భారత్ జై జవాన్ అంటూ ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. నా పేరు